యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాటను మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం రాయబడినది? మీరు స్వస్థత పొందినట్లు ఏం చేయాలి? ఒకని కొరకు మరొకరు ప్రార్థించండి. తర్వాత బహుబలమైనదిగా ఉంది. ఇక్కడ అద్భుతమైన మాట యాకోబు తను రాసిన పత్రికలో, స్వస్థత అంటే ప్రార్థనలో ఉంటుంది. ఎలాంటి ప్రార్థన అంటే మీరు ఒకరి కొరకు ఒకరు స్వస్థత కోసం ప్రార్థించండి, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. సహజంగా సెల్ఫ్ ప్రేయర్ ఎక్కువగా మన కోసం మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. అయితే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే నీ గృహంలో ప్రార్థన చేసేటప్పుడు కానీ మీరు మరొకరి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. నీతిమంతుని ప్రార్థన అక్కడ రాయబడింది ఏంటంటే బహు బలమైనది, శక్తివంతమైనది. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా బహు బలమైనది, బహుశక్తివంతమైనదిగా ఉండునుగాక. అయితే ప్రార్థన దేవునితో సంబంధం కలగజేస్తుంది ప్రార్థిస్తే. ఇంకా చూసినట్లయితే ప్రార్థన చేస్తే ఇంకేం జరుగుతుందంటే, మన ప్రార్థన చేయగా దేవదూతల సహాయాన్ని దేవుడు మనకిస్తాడు. ఈరోజు దేవదూతలు దేవుడు ఎందుకు మన కొరకు ఉంచాడంటే మనకు పరిచారకులుగా ఉండడానికి, పరిచర్య చేయడానికి. ఎంత గొప్ప ఆధిక్యత మనకి. మనం కూడా ప్రార్థిస్తే దేవుడు తన దూత ద్వారా ఒక మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, ఎటువైపు ప్రయాణం చేయాలో, ఏవి మూయబడిన ద్వారాలునో ఆ మూయబడిన ద్వారాలు దేవుడు ఏం చేస్తాడంటే తెరుస్తాడు. నీ ఆలోచనలతో వెళ్తున్నావు కాబట్టి ఎటు వెళ్ళినా ఏది సాధ్యం కావట్లేదు, ఏ పని అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూరే. ఏ ప్రయత్నం చేసినా అది నీ వల్ల కావట్లేదు, అది జయించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ స్వశక్తి మీద ఆధారపడి వెళ్తున్నావు. అదే దేవుని సహాయంతో వెళ్తే, దేవుని యొక్క సహాయమును పొందుకుంటే దేవుని దూతలు నీకు సహాయంగా పంపిస్తారు. ఇంకా ప్రార్థన చేస్తే ఇంకేం జరుగుతాయి? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. నేను శోధనలో పడిపోయాను అని అంటుంటాను చాలాసార్లు. నువ్వు శోధనలో పడిపోయావంటే ఏం లేదు నీ దగ్గర, ప్రార్థన. యేసు ప్రభువారిని ఆయన అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చి ఏం చేశాడు? శోధించాడు. ఎవరిని? యేసు ప్రభువారిని సైతమే శోధించాడు. అలాగే మన జీవితంలో కూడా అపవాది రకరకాల శోధనలు తీసుకొస్తుంటాడు. అనేక రకాల శోధనలు. మానసికంగా నీకు శోధనలు తీసుకురావచ్చు, కుటుంబ పరంగా శోధనలు తీసుకురా, అనారోగ్యపరంగా శోధనలు తీసుకురావచ్చు. నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా శోధనలో పడేయచ్చు. ప్రతిరోజు ఏదో శోధన అనిపిస్తున్నా ఈ శోధన జయించాలంటే మౌనంగా ఉంటే సరిపోదు. శోధన వస్తే మోకరించి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నీ శోధన నువ్వు జయించు. ఏంటి ఆ శోధన? శారీరకమైన శోధన, లేకపోతే నీ జీవితంలో సాతాడు అనేక రకాలమైన శోధన. ఒక్కొక్కరికి అంటే రకరకాల శోధనలు ఉన్నాయండి. అందుకే ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. మీ శోధనలో మీ ఆత్మ చల్లారిపోకుండా ఉండడానికి, మీలో భయం రాకుండా ఉండడానికి, మీలో ధైర్యం నింపుకోవడానికి, మీరు పారిపోకుండా ఉండడానికి, మీరు ఆఖరి టైంలో గట్టిగా నిలబడి ఉండడానికి, మీరు నిద్రమత్తులుగా ఉండకుండా ఉండడానికి, శోధనలో ప్రవేశించకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. ఇంకా చెప్పాలంటే ఈ దురాత్మలు, శక్తులను మనం ఎదిరించాలంటే ఏం కావాలి? మన దగ్గర ఉండి వెపన్ ఏంటి? ప్రార్థన. చాలామంది అప్పుడప్పుడు నాతో చెప్తుంటారు, కొన్ని అపవాది శక్తులు, దురాత్మలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, కుటుంబంలో పనిచేస్తున్నాయంటే ప్రార్థనలో ఉండవు. కానీ అపవాది శక్తులు బయటికి వెళ్ళిపోవాలి అంటే అసాధ్యం. నువ్వు ప్రార్థన చేయకుండా అయిపోవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారులే చర్చిలో, నేను ఇంట్లో ఉంటాను సరిపోతుంది, పోతాయి అనుకోవడం అవివేకం. దేవుని సేవకుడు ప్రార్థించాలి, సంఘం ప్రార్థించాలి, నీవు ప్రార్థించాలి. ఇంకా చెప్పాలంటే ప్రార్థనతో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో అనేక అద్భుతాలు, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న రోజుల్లో అనేక అద్భుతాలు జరిగి, ప్రార్థన, అన్ని అద్భుతాలు కూడా ప్రార్థన వల్లనే. ఆయన నిట్టూరు పిలిచి ప్రార్థన చేయగా లాజరు బ్రతికాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక వేల మందికి ఆహారమయ్యాయి. ఆయన ప్రార్థన చేయించుండగా ఒక రూపాంతరము చెందబడిన అనుభవంలోనికి వెళ్ళాడు ప్రభువారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన అనే శక్తి ప్రభువారు మనకు నేర్పించారు, ఒక మాదిరి నేర్పించాడు. ఆయన ఎవ్రీడే, ఆయన ప్రతిరోజు కూడా పెందలకడనే లేచి వాడుకు చొప్పున ఉంటుంది బైబిల్. యేసు ప్రభువారు లైఫ్, ఆయన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండదంటే ప్రతి సువార్తలో ఉంటుంది, మీరు బాగా చదవండి. యేసు ప్రభువారు వాడుకు చొప్పున పెందలకడనే లేచి ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాడు శిష్యులతో కలిసి. వాడుక
అంటే ఆయన ఒక ప్రేయర్ లైఫ్ మనకి ఈరోజు ఒక మార్గదర్శిగా మనకి ఇచ్చాడు. ఇంకా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మను నింపుకుంటాం. ఆత్మ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శిష్యులు అనబడిన వారందరూ మేడగదిలోనికి వెళ్ళి ఏం చేశారు? కబుర్లు ఆడుకోవాలా, ఏం చేశారు? ప్రార్థన చేశారు. వారందరూ ఏక మనస్సుతో ఏక హృదయముతో ప్రార్థించగా దేవుని ఆత్మ ఏమైందట? వారి మీదకి వచ్చింది. ఈ మధ్య ఎక్కువ ఈ వాట్సాప్లు లేకపోతే ఫోన్ కాల్స్ ఈ లింక్ ఎక్కువైపు టెక్నాలజీ వాడుతున్నారు. మంచిగా టెక్నాలజీ వాడడంలో తప్పులేదు, కానీ మీరు ఒక్క చోట చేరి మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ వచ్చే బలం వేరు. ముఖ్యంగా ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటారు, అమ్మ ఈరోజు ఖాళీ అని నీకు, షాపింగ్కి వెళ్తున్నా తోడొస్తావా అని అప్పుడప్పుడు పిలుస్తుంటారు. దానికి కాదు, ప్రార్థనకి వెళ్దాం, వస్తావా, తోడొస్తావా, ఈరోజు ప్రార్థన చేసుకుందాం, ఒక 4 కలిపి ప్రార్థన చేసుకుందాం, ఒక 5 కలిపి ప్రార్థన చేసుకుందాం అనే పరిస్థితులు ఉండాలి. గ్రూప్ ప్రేయర్స్ ఉంటాయి, సెల్ఫ్ ప్రేయర్స్ తప్పనిసరిగా దేవుని మందిరంలో ఉంటే అది నీకు ఆశీర్వాదకరం, సంఘానికి ఆశీర్వాదకరం. ఇంకా మనం ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే ఆ దేవుని ప్రార్థన ద్వారా విజయాలు పొందుకుంటాం, అద్భుతాలు పొందుకుంటాం, ఎన్నో పొందుకుంటాం. కాబట్టి ప్రార్థిస్తే జరగనిది అంటూ ఏముండదు. కాబట్టి అలాంటి గొప్ప ప్రార్థన వీరులుగా, గొప్ప ప్రార్థనా శక్తివంతులుగా దేవుడు నిన్ను, మిమ్మల్ని అందరినీ దేవుడు ఉంచునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వీడికిలో దీవించునుగాక.